చేరి వచ్చిన ప్రియులకు అందరికీ ప్రభు నామంన వందనాలు తెలియజేస్తున్నాము. ఇలాగూ ఫిలిప్ అంకుల్ మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. సో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎరిగిన వారము. మా కుటుంబం పట్ల ఫిలిప్ అంకుల్ గారు ఎంతో ప్రేమించేవాడు, ప్రార్థించేవాడు. మా అమ్మ నాన్న ఈ లోకంలో లేరు, విడువబడ్డారు. కానీ అంకుల్ మాట్లాడేటప్పుడు అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం ఆర్థిక సమస్య ఉంది, హెల్త్ బాగాలేదు, ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు అయ్యా ఏం పర్వాలేదు, ప్రార్థిస్తాము, మీరు నిరాశ పడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పేవాడు. సో మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు భక్తుల మరణము విలువైనది అని మనము చూస్తున్నాము. భక్తుల మరణం విలువైనది దేవుని దృష్టిలో అని మనం చూస్తున్నాం. మనం ఒక వస్తువు కొన్నప్పుడు అది ఇంటికి తీసుకెళ్తాము. అలాగే మన ప్రభువు మన కోసము రక్తం కార్చి ఆయన విలువ పెట్టి కొన్నాడు. అలాంటి సహోదరులను భక్తులు ఎవరైనా మరణించినప్పుడు ఆయన తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అని మనం చూస్తున్నాం. అలాగూ ప్రభు ఫిలిప్ అంకుల్ గారిని అలాగూ ఇంటికి పరలోక పరిశుద్ధ పట్టణంకి తీసుకొని వెళ్ళాడని మనం అందరము నమ్ముచున్నాము. మనం ఒకరినొకరు ఆదరించుకొనుడి అని తెసలోనిక పత్రికలో మనం చూస్తున్నాం. అలాగూ నిరీక్షణ కలిగి ఏది దిగులు పడకుండా ఫిలిప్ అంకుల్ గారు మరి పరలోకంలో చేరి ఉంటాడన్న నమ్మకము, దృఢ విశ్వాసం కలిగి కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. తర్వాత ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు వారు చేసిన క్రియలు వారు వెంట వచ్చును అని మనం చూస్తున్నాం. ఆయన చేసిన క్రియలు ఏబిఎస్లో కానీ, తర్వాత ఆయన సువార్త ప్రకటించడంలో కానీ, తర్వాత సంఘంలో ప్రార్థించిన విషయంలో కానీ అనేక సహోదరులను పురికొల్పి ఆదరించి ధైర్యపరిచి బలపరిచిన అలాంటి ఫిలిప్ అంకుల్ గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన క్రియలు ఎన్నో ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు కనుక ఆ క్రియలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. తర్వాత మనము నిరాశ పడనక్కర్లేదు. పరిశుద్ధ పట్టణంలో ఆకలి దప్పులు ఏమీ ఉండవు, బాధ ఏమీ ఉండదు, సంతోషంగా సదాకాలము ప్రభువుతో ఉంటాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత ఆ యొక్క కుమారులు చనిపోయే ముందు అందరినీ ఒక్కొక్కరిని ఆజ్ఞాపించుట చాలించి తన పడకలో ముడుచుకొని పండుకొనేను, తర్వాత చనిపోయేను, పెద్దలతో చేరెను అని మనం చూస్తున్నాం. ఆదికాండంలో 49వ అధ్యాయం. తర్వాత కుమారులు ఎంతో ప్రేమించిన కుమారులు అతన్ని ముద్దు పెట్టుకొని అలాగూ ప్రేమించిన వారుగా ఉంటున్నారు కనుక వారి కుమారులు ఎంతో ప్రేమించారు, ఎన్నో ఆజ్ఞాపించి ఉండొచ్చు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇది మా ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని చెప్పి కోరుచున్నాం.